దిశలో చూస్తే రేపు రైతుల ఖాతాలో పీఎం కిసాన్ డబ్బులు వారణాసిలో రిలీజ్ చేయనున్న ప్రధాని మోడీ 9.7 కోట్ల మంది రైతుల ఖాతాలో 20,500 కోట్ల జమ. రైతుల ఖాతాలోకి పీఎం కిసాన్ డబ్బులు రేపు జమ కానున్నాయి. వారణాసిలో ప్రధాని మోడీ వీటిని రిలీజ్ చేయనున్నారు. దీనివల్ల 9.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి వార్త చూసే ప్రయత్నం చేద్దాం. 10వ పేజీ. ఇదే వార్త. రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్నటువంటి ప్రధానమంత్రి కిసాన్ సన్నిధి నిధి 20వ విడత నిధులను శనివారం విడుదల కానున్నాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ నిధులను రిలీజ్ చేస్తారు. దీంతో దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. 20,500 కోట్లు నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతాయి. ఈ ప్రోగ్రాంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం పాల్గొన్నారు. కాగా పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా 6,000 ఆర్థిక సాయాన్ని ఇక 2,000 చొప్పున అందజేస్తుంది. అంతకుముందు 19వ విడత నిధులను విడుదల చేశారు. దీంతో ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక 3.69 లక్షల కోట్లు రైతులకు అందజేశారు. ఇక పీఎం కిసాన్ సంపద యోజనకు నిధులు పెంపు అంటూ మనకు మొత్తం పూర్తి వార్త కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం కేంద్ర ప్రభుత్వం రైతన్నల ఖాతాలో తెలంగాణలో మంచిగా పిలుచుకుంటారు. రేపు మోడీ పైసలు అని చెప్పేసి ఊళ్ళలో మాట్లాడుకుంటారు. ఊళ్ళలో మాట్లాడుకున్నటువంటి అంశం ఇక్కడ కనబడుతుంది. 3 విడతలు అంటే 4 నెలలకు ఒక్కసారి ఈ యొక్క మోడీ పైసలు రైతన్నల ఖాతాలో పడతాయి. 4 × 3 12 నెలలు అంటే ఏడాదికి సంవత్సరానికి 3 విడతల ఒక్కొక్కసారి 2,000 × 3,000 6,000 రూపాయలు మరి రైతన్నుల ఖాతాలో ఈ పీఎం కిసాన్ డబ్బులు గివే మోడీ పైసలు పడతా ఉంటాయి. ఇప్పటికీ 19 విడతలు ఇచ్చారు. ఇక రేపు 20వ విడత పడబోతున్నాయి. తెలంగాణకు పోగానే తెలంగాణలో ఏ ఊరికి పోండి మీరు జనరల్గా పొద్దుగాలు లేవగానే ఏడ కూర్చుంటారంటే పాల సెంటర్ కానో ఊళ్ళో వాడకట్ట కానో ఛాయ్ దుకాణం కానో ఏనో దగ్గర అయితే పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటారు? ఏమే రావనా ఈ మోడీ పైసలు వాడిన అవే నీ అకౌంట్లో ఏమన్నా అడుగుతారు. లేదా ఇక్కడ రాకపోయా కదా అని అంటాడు. అగో రేపే ఇస్తామన్నారు కదనే రాలేవా మరి అని అడుగుతారు. అగో రాలేవా అని ఈయన అంటాడు. సో ఇట్లా ఊళ్ళల్లో కూడా ముద్దుగా మోడీ పైసలని పిలుచుకుంటారు ఈ పీఎం కిసాన్ డబ్బులను. సో అట్లా ఈ మోడీ పైసలు రేపు పడబోతున్నాయంట. శనివారం పూట 20వ విడత మరి మోడీ పైసలు మీ ఖాతాలో పడబోతున్నాయంట. ఎవరైతే రైతన్నలు ఉన్నారో, ఎవరైతే పీఎం కిసాన్కు గతంలో దరఖాస్తు చేసుకొని అర్హులైనటువంటి రైతులు ఉన్నారో ఆ రైతన్నల ఖాతాలో మరి 20వ విడత పీఎం కిసాన్ మోడీ పైసలు మరి వాళ్ళ ఖాతాలో రేపు పడబోతున్నాయంట. దాదాపు మరి 20,500 కోట్ల రూపాయలు 9.7 కోట్ల మంది రైతుల ఖాతాలో మరి మోడీ పైసలు రేపు 2,000 రూపాయలు మీ ఖాతాలో పడబోతున్నాయట. సో దానికి సంబంధించిన వార్త ఇక్కడ కనబడుతుంది. ఈ 2,000తో రైతన్నలకు చాలా ఉపయోగాలు ఉంటాయి. యూరియా బస్తలో, డిఏపి బస్తలో, లేకపోతే ఏదో రకంగా పంట పెట్టుబడికి ఈ 2,000 రూపాయలు, సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలు మరి ప్రధానమంత్రి వేస్తున్నటువంటి డబ్బులు రైతన్నకు ఉపయోగపడుతున్నాయి. చాలా సకాలంలో చాలా టైంకి కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులు వేస్తుంది. ఇప్పటికీ 20 విడతలుగా మరి రైతన్నల ఖాతాలో వేస్తున్నటువంటి ఈ పీఎం కిసాన్ మోడీ పైసలు రేపు రైతన్నల ఖాతాలో పడబోతున్నాయి. రైట్, ఇంకేమున్నాయి? దిశ టీవీకి నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా జారీ చేసిన సిట్